తెనాలి మారిస్పేట నుండి రావి రవీంద్రనాథ్ నగర చంద్రబాబు నాయుడు కాలనీకి వెళ్లే మార్గ మధ్యంలో దశాబ్దాలుగా నొచ్చుకొని రోడ్డును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వచ్చి 6 నెలల్లో రోడ్డు నిర్మాణం జరగడం పట్ల స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక రవీంద్రనాథ్ నగర్ చంద్రబాబు నాయుడు కాలనీకి వెళ్లే మార్గ మధ్యంలో దశాబ్దాల కాలంగా రోడ్డు లేకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాలనీకి వచ్చిన నాదెండ్ల మనోహర్కు స్థానికులు రోడ్డు సమస్యపై వివరించి రోడ్డు వేయాలని కోరిన మీదట అధికారంలోకి రాగానే రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారని స్థానికులు చెప్పారు. దానికి అనుగుణంగానే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలకు అనుగుణంగా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసి కాలనీ వాసుల చిరకాల వాంఛ నెరవేర్చారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన ఎంతోమంది పాలకులకు వినవించిన ఈ రోడ్డు వేయలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ రోడ్డును వేయించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈరోజు రావి రవీంద్రనాథ్ కాలనీలో సంబంధించినటువంటి ఒక రోడ్డు సమస్యని మన నాదెండ్ల మనోహర్ గారు మనకి ప్రచార నిమిత్తం మన కాలనీలోకి వచ్చినప్పుడు మేము వారికి విన్నవించడం జరిగింది. సార్, మాకు ఇట్లా రోడ్డు బాగా ఇబ్బందిగా ఉంది, దాని యొక్క సమస్యను మీరు పరిష్కరించాలని మా కోరికను ఆయన సానుకూలంగా స్పందించి వారి అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే మాకు ఇటువంటి సత్వరంగా రోడ్డు పరిష్కారంగా చేసి మా అందరి యొక్క మంచిని ఆస్వాదించారు ఆయన. అట్లాంటి నాయకుడు మాకు దొరకడం మంచిగా గర్వకారణంగా మాకు. ఎన్నో ఏళ్ళగా ఇక్కడ ఉన్న ఈ రోడ్డు సమస్యని రోడ్డు సమస్యని నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంబటే ఆయన స్పందించి ఎలక్షన్ అయిపోగానే గెలిచిన 6 నెలల్లోనే రోడ్డు చేపిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఈరోజు ఈ రోడ్డు వెంబటే వేయించడం జరిగింది. ఈ రోడ్డు వల్ల ఇక్కడ ఎస్సీ ఎస్టీ హాస్టల్ నుంచి పిల్లలు రోజు ముసలు వృద్ధులు ఎంతోమంది ఈ రోడ్డులో నుంచి వెళ్ళాలి. వర్షం వస్తే ఈ రోడ్డు గుంటలమయం అయిపోయింది. ఈ గుంటలమయం నుంచి రోడ్లో దాటాలంటే పిల్లలు కానీ వీళ్ళు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. వెంబటే మా సార్కి చెప్పగానే మనోహర్ గారు స్పందించి వీళ్ళ సమస్య తీర్చడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిరంజీవి, మాది 23వ వార్డు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా నాదెండ్ల మనోహర్ గారు మా వార్డుకు ఇచ్చేసినప్పుడు మా సమస్యలను అడగటం జరిగింది. దానికి మేము రవీంద్రనాథ్ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ లోపలికి వెళ్ళడానికి ప్రధాన సమస్యగా మారినటువంటి రహదారిని ఎంత సాధ్యమైతే అంత తొందరగా వేయాలని చెప్పి సార్కి మేము విన్నవించుకోవడం జరిగింది. గెలిపించిన 6 నెలల్లోకి మీకు ఈ రోడ్డు వేసే బాధ్యత నాదని చెప్పి సార్ ఆ రోజు మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్లుగానే 6 నెలల్లోపే మాకు ఈ రహదారి నిర్మాణం పూర్తి చేసి మా కాలనీ వాసుల కష్టాలు తీర్చారు. దానికి నాదెండ్ల మనోహర్ గారికి మేము అందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రహదారుల మరమ్మతులు అన్నీ కూడా వెనువెంటనే చేస్తూ ఉన్నారు. దానికి మేమందరం కూడా నాదెండ్ల మనోహర్ గారికి కృతజ్ఞతలు తెలుపు